ఈరోజు మా పెద్దలు మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చినాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. జీవన్ రెడ్డి గారి గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉండరు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు, వారిని కలవటానికి వచ్చినాం. వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులను, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనే అంశం వారి దృష్టిలోకి వస్తుందని అనుకోను. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడటం జరిగింది, ఇంకా అనేక మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు మార్చుకునేది కాదు. ఆయన కొట్టి పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారి ఖచ్చితంగా కూడా అపీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఓ పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ వ్యక్తి కనుక మేము కూడా వారికి కోరినాం, ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా సార్ అని చెప్పినాం.